మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం వాడే నూనెల గురించి మీ అందరికీ చెప్పాలి అన్నది ఒక ఆలోచన. ఈరోజు చూసుకుంటే మనకు అందుబాటులో ఉన్నది ఎర్రి నువ్వుల నూనె. ఇది దేనికి పనిచేస్తుంది అంటే, ఇది మానసిక రుగ్మతలకు బాగా పనిచేస్తుంది. తలలో బ్లడ్ క్లాట్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అది అలాగే నరాలు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. అలాగే ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది అని చెప్పేసి మా మిత్రుడు సురేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది ఎర్రి నువ్వులండి. చూసారండి, ఇవి నల్లగా సన్నగా బారుగా ఉంటాయండి. వెర్రి నువ్వులు ఇది కూడా అండి. మీరు ఎర్రి నువ్వుల నూనె ఉదయం పూట 30 ml ప్రతిరోజు కూడా మీరు తాగగలిగితే మీకున్న మానసిక రుగ్మతలు, మనకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో అవి నయమవుతాయని నేను చెప్పడం. అలాగే వీటిని కూడా అండి 2 స్పూన్లు ఇత్తడి పెనం మీద, అంటే పొయ్యి అంటించి ఇత్తడి పెనం మీద పెట్టి టపటప అనేది అట్లా వేయించి కాస్త ఇవ్వండి తాటి బెల్లం లాంటిది ఏదైనా యాడ్ చేసుకుని మీరు తినగలిగితే మీకు అద్భుతమైన కాల్షియంతో పాటు ఎన్నో మానసిక రుగ్మతలు కూడా నయమవుతాయి. అలాగే ఇది చూసుకుంటే ఇది తాటి బెల్లం అండి, 100% ప్యూర్ తాటి బెల్లం. ఎక్కడా కూడా ఒక స్పూను చక్కెర కూడా కలవలేదండి. తాటి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఐరన్ ఏదైతే ఉందో, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తాటి బెల్లం తినొచ్చు. లేదు జనరల్గా ఎవరైనా కానీ నేనైతే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక 50 గ్రాములు తీసుకుంటా ఉన్నానండి. అలాగే ఇది తీసుకోవడం వల్ల మనకి రక్తం, బ్లడ్ కూడా సమృద్ధిగా అందుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే పప్పు నూనె అని మాట్లాడతారండి చాలామంది. అంటే తెల్ల నువ్వుల నూనె, నువ్వు పప్పు నూనె అని మాట్లాడుతుంటారు. నేను ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర వినేది ఏంటంటే బాలింతలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అది బాలింతలకని కాదండి, ఎవరికైనా కానీ రెగ్యులర్గా వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ నూనె వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలాగే 50 గ్రాములు నువ్వుల నూనె గోరువెచ్చగా చేసి మనం కాళ్ళకి కానీ చేతులకు కానీ ఎదురు రాయాలి. ఎప్పుడు ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట. ఈ రోజున విటమిన్ డి డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతున్నారు కదండి. ఈ రోజున విటమిన్ డి ట్యాబ్లెట్లు అయిన వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉంటే అవి వేసుకుని మనందరం రోగగ్రస్తులు అవుతూ ఉన్నాం. అంటే ఈ గోయికులు, బోన్స్ అన్నీ కూడా పిండి అయిపోతా ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా కానీ వారంలో, అంటే రోజు రాసుకున్నా మంచిదే, లేదు వారంలో 50 గ్రాముల నువ్వుల నూనె తీసుకుని గోరువెచ్చగా కాచి కింద నుంచి పైకి ఈ శ్వేతగ్రంథి ఏమవుతుందో దాని ద్వారా నూనె లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సూర్యుడు శక్తి తగలడం వల్ల విటమిన్ డి అనేది మన శరీరానికి, మన ఎముకలకు కూడా అందుతూ ఉంటుందండి. చాలా అద్భుతం. అలాగే మీరు అవకాశం ఉంటే కనుక ఇది కూడా మీకు ఉదయం తాగే ప్రయత్నం చేయొచ్చు. ఏంటి, మీకు ఎర్రి నువ్వులు తాగిన వాళ్ళు ఈ నూనె కూడా తాగితే మీకు చాలా మంచిదండి. అట్లాగే చూసుకుంటే కొబ్బరి నూనె, కుడి కొబ్బరి నూనె అండి. చూసారు, ఇది మనకు అందుబాటులో ఉంది. అలాగే కుడి కొబ్బరి కూడా మనకు అందుబాటులో ఉందండి. కుడి కొబ్బరి కూడా మనకి అందుబాటులో ఉందని చెప్పాలి. మనకి కొబ్బరి చెట్టు నుంచి కాయలు ఎప్పుడు కూడా మనం కట్ చేయమండి, సహజంగా రాలి పడిపోవాలి. రాలి పడిపోయిన కొబ్బరికాయతో కుడి అయిపోతేనేమో బద్దలు కొట్టి నూనెలు తీస్తూ ఉంటాం ఎద్దుగన ద్వారా. లేదంటే కనుక మనం దాన్ని అరప మీద, సన్సైడ్లో ఎల్చి మీద పెట్టుకుని మనం 6 నెలలు 3 నెలలు ఉంచిన తర్వాత ఇలా, అంటే కొబ్బరికాయ ఊపితేనండి మోత వస్తూ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇది కురుడి, నీళ్లు పూర్తిగా కూడా సహజంగా ఆవిరైపోయినాయి కదండి. ఇది భూమి మీద తల్లిపాలు తర్వాత అంత చక్కటిది, మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. మీకు అరుగుదల విషయంలో చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అంటే డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఏమి తిన్నా అది వ్యర్థం. చాలామందికి ఏంటి, మోషన్కి వెళ్ళాలన్నా ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే మోషన్కి వెళ్ళాలంటే ధూమపానం అంటే సిగరెట్ తాగే అలవాట్లు చాలామందికి ఉన్నాయి. కాఫీ, టీ కానీ తాగితే కానీ మోషన్కి వెళ్ళలేని పరిస్థితి చాలామందికి. ఇది అవ్వక చాలామంది సంచి తగిలిస్తుంటారు ఆపరేషన్లు అవి చేసి. ఏమండి, ఈ రోజున కొబ్బరి నూనె ఏదైతే ఉందో ఇది 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక 30 ml, అంటే 30 ml ఏదైతే ఉందో ఆ కొబ్బరి నూనె వేడి నీళ్ళు వేసి తాగేస్తే మనకి స్నానం చేస్తే మనం శరీరం ఎంత ఫ్రెష్గా ఉంటుందో లోపల ప్రేగులు కూడా అంత శుభ్రం అయిపోతాయి అని చెప్పేసి నేను పెద్దల ద్వారా తెలుసుకున్నాను. నేను కూడా చాలా తాగానండి, తాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదండి. అట్లా మీరు ఏంటంటే కొబ్బరి నూనె ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతం. ఇది వంటకి, ఒంటికి కూడా చాలా మంచిది. రాత్రిపూట నిద్ర పట్టని మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరికాళ్ళకి రాసుకోవడం, తర్వాత కాళ్ళకు కూడా ఎదురు రాయడం అలాంటివి చేస్తే నిద్ర కూడా చాలా మత్తుగా హాయిగా పడుతుంది. లేచినాక కూడా మా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి. కొబ్బరి నూనె అంత బాగా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ నూనె, అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు మనం ఆ సీడ్ తీసుకుని మనం వాటి ద్వారా నూనెలు మనం తీసుకున్నాం. ఈ రోజున సన్ఫ్లవర్ నూనె గురించి మాట్లాడుకుంటే జనరల్గా సహజంగా ప్రతి ఇంట్లో కూడా ఏ నూనెలు వాడుతూ ఉన్నారమ్మా అని మాట్లాడితే సన్ఫ్లవర్ నూనె వాడుతూ ఉన్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది పెట్రోలియం కెమికల్, అలాగే బీషింగు, కొన్ని రకాల కెమికల్స్ వాడి నూనెలు తయారు చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం. అలాగే
సన్ఫ్లవర్ నూనె కూడా మనకు అందుబాటులో ఉంది. మీకు సీడ్ కావాలంటే సీడ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకుంటే వేరుశనగ నూనె, అంటే మనం పల్లీల నూనె అని మీరు చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది మనం పండించుకున్న సేంద్రియంగా పండించుకున్న వేరుశనగ అవుతుందో వాటి ద్వారా మనం నూనెలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మీ అందరికీ వేరుశనగ పలుకులు అందిస్తూ ఉన్నాం. అలాగే ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆహారం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నూనెలు అన్నిటి విషయంలో నేను చెప్పాల్సింది మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, మనకి పెద్దవాళ్ళు ఆయుర్వేదం ఏం చెప్తా ఉందంటే, నూనెలు ఎప్పుడు కూడా తరచుగా ఒక నూనె వాడకూడదు. సమతుల్యత అన్నది ఆహారం విషయంలో మనం పాటించవలసిన అవసరం ఉంది. మంచి ఆహారమే మంచి ఆరోగ్యం. ఈ రోజున నూనెలు ఒక వారం తెల్ల నువ్వుల నూనె, పప్పు నూనె ఒక 9 రోజులు వాడుకుంటే, ఒక 9 రోజులు సన్ఫ్లవర్ నూనె, ఇంకొక 9 రోజులు మంచి నూనె అంటే వేరుశనగ నూనె. లేదు కొబ్బరి నూనె కూడా వాడుకున్నాయి అంటే మీకు అలవాటు ఉంది, మేము వాడుకుంటామండి అని అంటే వాడుకోవచ్చు. అంటే టేస్ట్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. అంటే నేను గతంలో వాడాను కాబట్టి. అలాగే ఎర్ర నువ్వుల నూనె కూడా వంటకు వాడుకోవచ్చు అండి. ఇది కూడా ఏంటంటే వంటకు వాడినప్పుడు అంటే దీనికి దానికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. మనం ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం, చాలామంది సినిమా స్టార్లు ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు ఏం మాట్లాడుతున్నారంటే, మేము తక్కువ ఆహారం తీసుకుంటామండి, ఎందుకంటే మన శరీరానికి కావాల్సింది రుచి కాదు, ఆహారం ఇంధనంలాగా పనిచేయాలి, ఇది మాకు అర్థమైంది కదండి. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి భగవంతుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి. ఈ జ్ఞానాన్ని మనం ఎలా వాడుకోవాలంటే, మనం ఈ దేహం ఏదైతే ఉందో దేహం ఒక దేవాలయం అని చెప్పి మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. నిజంగా ఈ దేహం అన్నది బాగుంటే మనం ఎవరికైనా సాయం చేయొచ్చు, మనం ఎంతైనా పని చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ రోజున చాలామంది చిన్న వయసులోనే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉద్యోగం చేస్తూ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హార్ట్ బైపాస్ చేయాలి, ఓపెన్ సర్జరీ చేయాలి, హార్ట్లో వాల్స్ కూడిపోయినాయి, ఆపరేషన్ చేయాలి అని చెప్పి తరచుగా ఉంటూ ఉన్నాం. కొన్ని వేల మంది ఫోన్లు చేస్తూ చెప్తా ఉన్నారు. దాదాపుగా మనమే చూసుకుంటే దాదాపుగా నాకు రోజుకి 300 ఫోన్లు పైనే మెసేజ్లు కానీ ఫోన్లు కానీ వస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసిన సమాచారం ఏదైతుందో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా వంట నూనెలు మంచివైతే మన ఆరోగ్యం బాగుంటుంది, మన గుండె కూడా అంత బాగా పనిచేస్తుంది. ఈ పెట్రోలియం కెమికల్ ఏదైతుందో ఈ వాల్స్లో జరగదండి. బ్లాక్ అయిపోయి వాల్స్ బ్లాక్ అయిపోయి వాటి ద్వారా మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. రీసెంట్గా పాపం మా స్నేహితుడు వాళ్ళ బంధువులకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు దాదాపుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే బోల్డ్ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంది అని చెప్పి మాట్లాడి అనేక సందర్భాల్లో బాధపడుతున్నారు. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికి కూడా మన ఆరోగ్యం ఏదైతుందో దాన్ని మనం తిరిగి సంపాదించడం. సమయం, ఆరోగ్యం రెండు కూడా చాలా విలువైనని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మాట్లాడాలి. అలాగే ఈరోజు మనం గమనిస్తే ఈ రోజున బ్లడ్ క్లాట్ అయిపోయి అంటే తలలో గెడ్డలు కట్టి మానసిక రుగ్మతలు, క్యాన్సర్ వచ్చి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎర్రి నువ్వుల నూనె ఏదైతుందో ఎర్రి నువ్వుల నూనె ప్రతిరోజు కూడా వంటలో వాడుకున్నా, లేదు 30 ml తీసుకున్నా, లేదు ఎర్రి నువ్వుల నూనె కంటిన్యూగా తాటి బెల్లంతో తినే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే పసుపు అండి, పచ్చి పసుపు, మనం పండించుకున్న పసుపు ఏదైతుందో చూసారండి ఎంత బాగుందో. అలాగే దీని స్మెల్ కూడా చూస్తే చాలా అద్భుతం అండి పచ్చి పసుపు. నేనేం చెప్పాను ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు కంటే, పచ్చి పసుపు ఉంటే పసుపు పొడితో మనకి అవసరం లేదు. మనకి పచ్చి పసుపే లేనప్పుడు పసుపు పొడితో అవసరం ఉంటుంది. ప్రతిరోజు కూడా కూరలో వేసుకునే ప్రయత్నం చేయండి. అది మీరు పప్పు వండుకోండి, పులుసు కూరలు వండుకోండి, వేపుడు కూరలు వండుకోండి. చక్కగా ఒక కొమ్ము ఎంత ఉందనుకోండి, చక్కగా 2 మనుషులు ఉంటే చక్కగా మెత్తగా నూరేసేసి చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం వ్యవసాయ క్షేత్రంలో మనం వంటలు చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా పసుపు కొమ్ము చక్కగా మన వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి కాబట్టి ఒక పసుపు కొమ్ము తెచ్చుకోవడం, చక్కగా మెత్తగా నూరుకోవడం, వేసుకోవడం. కొత్త వాళ్ళకి పెడితే ఇది డిఫరెంట్గా ఉందండి, ఏం వేశారు అని అడిగేవాళ్ళండి. అంత బాగుంటుంది. శరీరానికి పసుపు ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్పాలి. ఇది మన ఆరోగ్యాన్నే కాదు మన సౌందర్యానికి కూడా అంటే శరీరానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అనేక సందర్భాలు మాట్లాడుకున్నాం. గతంలో కొంతమంది మిత్రులు చెప్పారు, పచ్చి పసుపు, వేపాకు ఇది సౌందర్యానికి ఎంత ఉపయోగపడుతుందంటే, కాస్త సుమారుగా ఇంత పసుపు, పచ్చి పసుపు ఏది ఉందో అంత తీసుకుని, ఇంత పచ్చి వేపాకు తీసుకుని చక్కగా రోట్లో మెత్తగా దంచి మనం ఫేస్కి అప్లై చేస్తే, అట్లా మీరు 11 రోజులు చేస్తే ఫేస్లో గ్లో వస్తుంది, అంటే నిగారింపు వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటి ఎన్నో ఏంటి మన ఆయుర్వేదంలో కానీ మన పెద్దల ద్వారా కానీ మనం తెలుసుకున్నవి ఎన్నో ఆరోగ్య రహస్యాలని చెప్పాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీను, ఫైబరు, పీచు పదార్థం అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను, ప్రతి ఇంట్లో కూడా రోగగ్రస్తులే ఉన్నారు. నేను ఒక మిత్రుడు అంటే పేరు చెప్పడానికి నేను ఇష్టపడిన కానీ ఒక మిత్రుడికి వాళ్ళ కుటుంబంలో 14 మందికి క్యాన్సర్ అండి. ఎంతమందికి? 14 మందికి క్యాన్సర్. అంటే వాళ్ళ అక్క చెల్లెలకి వాళ్ళలో కొంతమంది కాస్త ఈ రోగం ఏర్పడి కాస్త మరణించిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కీమో స్టేజ్లో ఉన్నారు, కొంతమంది ఏంటంటే
ఒకటి రెండో స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ మన ఆహార వస్తువులు తీసుకుని వాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తామనంటే ఈ రోజున నిజమైన ఆస్తి అంటే ఆరోగ్యమే. ఈ రోజున పిల్లలకు కూడా మనం చెప్పవలసింది నేర్పవలసింది, అన్నం ఎక్కువ తింటా ఉన్నాడండి, కూర ఎక్కువ తింటా ఉన్నాడు అయినా సరే కాస్త ఇబ్బంది పడుతుంది, అలా కాదండి. మనం ఏంటంటే తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం అయి ఉండాలి. పప్పు దినుసులు కానీ ఆహారం కానీ ఫైబరు, ప్రోటీను, పీచు పదార్థం ఉండేటట్టు ఉండాలి. ఆహారాన్ని మార్చి మార్చి తరచుగా ఒకటే ఆహారం కాకుండా మార్చి ఆహారం, మార్చి నూనెలు కూడా మనం వంటల్లో మార్చుకోగలిగితే మనం బాగుంటాం, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మన పిల్లలు బాగుంటారు, అందరూ కూడా మంచి సమాజం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించవచ్చు. నేను నమ్మిన సిద్ధాంతం భూమి ఆరోగ్యంగా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉంటామని. అలాగే రాజదీష్ గారు చెప్తుంటారు, గోవు ఉంటే అన్నీ సాధ్యం. నేను గతంలో కూడా చూపించాను, ఒక గోవు ఉంటే మనకి గోమయం, గోపంచకం, సర్వరోగ నివారణి, అది చాలా చక్కటి పరిష్కారం. అలాగే పేడామృతం ద్వారా జీవామృతం కానీ జీవామృతం తయారు చేసుకోవడం, దాని ద్వారా మనం పంటలు పండించుకోవడం సహజమైన వ్యవసాయం అండి. ఇది ఎక్కడా కూడా ఇంతెత్తు కెమికల్ వాడకూడదు. ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతం అని చెప్పాను కదా, భూమి అనారోగ్యం పాలైపోయింది, భూమిని ఆరోగ్యంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మా గురువుగారు విజయరామ్ గారు ఉంటారు, నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వామ్యం ఇవ్వాలి. ఎప్పటి నుంచే అవ్వాలి అంటే రేపు చేయాల్సింది ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేసినప్పుడే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. నేను ఈ వ్యవసాయంలోకి వచ్చిన తక్కువ టైంలోనే మా గురువుల దయ, భూమాత గోమాత దయ వల్ల నేను కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కువ మొత్తంలో సాగు చేయడం, 30 రకాలకు పైగా దేశవాళీ వడ్లను మనం పండించుకోవడం, ఆ వడ్ల ద్వారా రవ్వలను ఏర్పాటు చేసుకోవడం, పచ్చి వడ్ల ద్వారా అటుకులను ఏర్పాటు చేసుకోవడం, మనం రెండో పంట కింద మినువులు, పెసలు, నువ్వులు, వేరుశనగ, అది గట్లమ్మట కంది, పసుపు, ఇవైతే అన్నీ ఏర్పాటు చేసుకుంటాం, సహజంగా పండించుకుంటా ఉన్నాం. ప్రతిదీ కూడా మీ అందరికీ అందుబాటులో పెట్టాం. సోషల్ మీడియాలో నాకు తెలిసిన సమాచారం ఏదైతుందో గురువుల దగ్గర నేర్చుకున్నది కావచ్చు, మీ ద్వారా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చే సమస్యలను ఏదైతే ఉన్నాయో వాటికి నాకు తెలిసింది ఏదైతే సమాచారం ఉందో అది చెప్తూ మీ అందరికీ నేను అందుబాటులో జరుగుతూ ఉంది. మిత్రులారా, మంచి ఆహారమే మంచి ఆరోగ్యం, ఇది అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఎప్పటికైనా ఆలోచించి ఇంటి మందం కోసం చేసుకుంటున్న ప్రతి వ్యక్తికి కూడా నేను సపోర్ట్ చేస్తానండి. విత్తనాన్ని ఉచితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. లేదు అంటే కెమికల్ ఫార్మింగ్ ఆల్రెడీ మేము ఇచ్చేసామండి, ఫార్మింగ్కి కొంతమంది కౌలుకి ఇచ్చేసాము అని అంటే మీ ఇంటి మందం కోసం బాబు ముందుగా ఇంత డబ్బు ఇస్తాను రా బాబు, నా కోసం విత్తనాలు సహజంగా పండించు అని చెప్పి వాళ్ళందరినీ సపోర్ట్ చేయగలిగితే తెల్లారిపాటికి మహానుభావులు ఎవరూ కాలేరు. ఏదైనా సరే ఒకసారి బాగు చేయడానికి కూడా సాధ్యం కాదు. కొంచెంగా మార్చుకుంటూ వెళదాం. ఈ నేల తల్లి పరివేక్షణ మనందరం భాగస్వాములు అవ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని మనందరం కూడా ఆరోగ్య అభిలాషలు అవ్వాలనేది నా ఆలోచన. నమస్తే.